క్రైస్తలాడండి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఈ గృహము మా చర్చ్లో ఒక సహోదరిదండి. యాక్చువల్గా దీనిని 5 years క్రితమే స్టార్ట్ చేశారు. కానీ సహోదరికి ఉన్న కొన్ని ఆర్థిక పరిస్థితుల వలన, పిల్లలు చిన్నవాళ్ళు అవటం వలన, అలాగే తన భర్త 8 సంవత్సరాల క్రితం చనిపోవటం వల్ల ఆ సహోదరి ఈ గృహాన్ని కంప్లీట్ చేసుకోలేకపోయింది. అప్పటి నుండి వాళ్ళ పరిస్థితి ఈ గృహాన్ని కంప్లీట్ చేసుకునే అంత పరిస్థితి లేక వాళ్ళు దానికోసం చాలా ప్రేయర్ చేశారు. మరి దేవుని మహాకృపను బట్టి ఇన్ని సంవత్సరముల తర్వాత ఈ దినమున ఈ గృహానికి ఆమె స్లాబ్ వేసుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. యాక్చువల్గా ఈరోజు చాలా వర్షంగా ఉందండి. నిన్న మేము వెళ్ళి ప్రేయర్ చేసి వచ్చాము. అమ్మ ఈరోజు స్లాబ్ ప్రేయర్ చేద్దరు కానీ రండి అంటే వెళ్ళి చేసి వచ్చాము. కానీ ఈరోజు మార్నింగ్ అంతా రెడీ చేసేసుకున్న తర్వాత పెద్ద వర్షం పడింది. యాక్చువల్గా సహోదరి బాగా కృంగిపోయింది. అప్పుడు నేను ఒక మాట చెప్పాను, అమ్మ నీవు అస్సలు కృంగిపోవద్దు. ప్రవక్త ఒకసారి ఇసుక తుఫాన్లో చిక్కుబడిపోయినప్పుడు దేవుడు ప్రవక్తని ఎంతో చక్కగా కాపాడి బయటకు తీసుకొచ్చాడు. కాబట్టి నువ్వేం కృంగిపోవద్దు, సిమెంట్లన్నీ తడిచిపోతాయి అది ఇదని చాలా బాధపడుతుంది. అట్లా ఏమి బాధపడొద్దు, నువ్వు నమ్ముకున్న దేవుడు కంపల్సరిగా ఈ స్థితి నుండి నిన్ను కాపాడుతాడు, నిన్ను బయటేస్తాడు. ఆ ప్రవక్త దేవుడు ఈరోజు ఇంకా సజీవంగా ఉన్నాడు, నువ్వు నమ్ము అని చెప్పి సహోదరిని నేను ఎంతో ధైర్యపరిచాను. మరి నిజంగా ఆ మధ్యాహ్నం వరకు వర్షం పడి మధ్యాహ్నం 1 నుండి వర్షం ఆగిపోయింది. ఈరోజు మండే అండి. మరి పరిస్థితులన్నీ చక్కబడినాయి. దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు. మరి ఆ పేదరాలు చేసిన ప్రార్థన విని మరి ఆ మధ్యాహ్నం నుండి స్లాబ్ చక్కగా ఏ ఆటంకం లేకుండా, క్లైమేట్ కూడా చూసారా ఎంత క్లౌడీగా ఉందో, వర్షం అప్పుడే ఆగింది. ఆగిన వెంటనే స్లాబ్ వేసేసారండి. నిజంగా మరి ఈ కుటుంబం కొరకు మీరందరూ దయతో ప్రార్థన చేస్తారా? ఎందుకంటే ఆమెతో పాటు స్టార్ట్ చేసుకున్న వారందరూ గృహాల్లోకి వెళ్ళిపోయారు, కానీ సహోదరి ఇంకా వెళ్ళలేకపోయింది. మరి ఆమె త్వరగా ఇంకా మిగతా పనులు కూడా ఈరోజు స్లాబ్ అయింది, మిగతా పనులు కూడా త్వరగా కంప్లీట్ చేసుకొని ఆమెకు ఆ గృహము నివాసయోగ్యంగా ఉండాలని చెప్పి త్వరగా ఆ గృహంలోకి వెళ్ళాలని తన 2 బిడ్డలతో గృహంలో దేవుడు ఆమెకు ఒక సంతోషాన్ని సమాధానాన్ని ఇచ్చి నడిపించాలని కేవలం మనమందరం ప్రార్థన చేద్దాము. ఎందుకంటే ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది కదా. నిజంగా సహోదరి ఒంటరిగా పోరాడుతుంటే నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. మనం చేసే అతి గొప్ప సహాయం ఏదన్నా ఉందంటే ఆ సహోదరి గృహం త్వరగా కంప్లీట్ అయిపోయి ఆమె ఆ గృహంలోకి వెళ్ళాలని మాత్రమే. కాబట్టి మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్.